హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదే బాదుషా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇది ఎంతో టేస్టీగా అంతే హెల్తీగా ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని వేసుకున్నానండి. అలాగే అర స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకున్నాను. అలాగే కొద్దిగా బేకింగ్ సోడాను కూడా వేసుకున్నానండి. చిటికెడంతా ఉప్పుని వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుని తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యిని వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. దీన్ని మామూలుగా అయితే స్వీట్ షాప్లో మైదా పిండితో చేస్తారు. నేను హెల్తీగా ఉండడం కోసం గోధుమ పిండితో చేస్తున్నానండి. ఇందులో 2 స్పూన్లు పెరుగును కూడా వేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి బాదుషా తిన్నప్పుడు మెత్తగా అలాగే గుల్లగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే హెల్తీగా కూడా చేస్తున్నాను దీన్ని. అందుకనే నేను మైదాకు బదులు గోధుమ పిండితో చేస్తున్నానండి. పిండి కలిపినప్పుడు గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలండి. సెమీ సాఫ్ట్గా కలపాలి. అలా అయితేనే మనకి బాదుషాలు చేసుకునేటప్పుడు చాలా బాగుంటాయి, బాగా వస్తాయి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండిని తీసుకున్నానో అదే కప్పుతో బెల్లాన్ని వేసుకుంటున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత 1/4 కప్పు వరకు వాటర్ అనేది వేసుకున్నానండి. వేసుకుని ఇలా కరగబెడుతున్నాను. ఈ పాకం అనేది మనకి తీగ పాకం రావాల్సిన పని లేదండి. కొద్దిగా జస్ట్ అలా మనం ఎలా టచ్ చేస్తే అంటుకునేటట్టు ఉంటే సరిపోతుంది. దీంట్లో 2 యాలకులను ఇలా మెత్తగా చేసి వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇలా పట్టుకుని చూడండి. ఇలా పట్టుకుంటే మనకి కొంచెం ఇలా అంటుకుంటే సరిపోతుందండి. అందులోనే ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకుంటున్నానండి. ఎందుకంటే చల్లారిన తర్వాత కూడా మనకి పాకం అనేది గట్టిపడకుండా ఉండడం కోసం ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకున్నాను. ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ముందుగా కలిపి ఉంచుకున్న పిండిలోంచి చిన్న ఉండని తీసుకోండి. ఇలా ఉండని తీసుకున్న తర్వాత ఇలా సమానంగా ఉండలా చేసుకోండి. రౌండ్గా వచ్చేటట్టు చేసుకున్న తర్వాత దానికి చిన్న హోల్ అనేది చేయండి. మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే బాదుషా ఉంటుందో ఆ షేప్లో చేసుకోండి. తర్వాత మిగిలి ఉన్న పిండి ముద్దని ఇలా చిన్న చిన్న ఉండలుగా ఇవన్నీ సమానంగా చేసుకుని ఉంచుకొని ఇలా రౌండ్గా చేసుకుని ఉంచుకోండి. తర్వాత ఒక్కొక్క బాదుషాని ఇలాగా హోల్ చేసుకుని అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై అనేది చేసుకుంటానండి. ఉండలు చేసుకునేటప్పుడు మనం పైన పగుళ్ళది ఏమీ లేకుండా బాగా నున్నగా వచ్చేటట్టు చేసుకోవాలండి. అలా అయితే మనకి బాదుషాలు చేసుకున్నప్పుడు పగిలిపోకుండా రౌండ్ షేప్లో బాగా వస్తాయి. ఈ బాదుషా ప్రిపరేషన్ అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఎందుకంటే మైదా పిండితో చేస్తే కనుక కొంచెం సాగుతున్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా నేను గోధుమ పిండితో చేశాను కాబట్టి చాలా గుల్లగా చాలా కరకరలాడుతూ చాలా బాగున్నాయండి. తర్వాత నేను స్టవ్ పైన ఆయిల్ని పెట్టుకొని కొంచెం వేడి చేసుకున్నాను. ఇది మరీ వేడెక్కాల్సిన పని లేదండి. కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది. వేడైన తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలన్నీ ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత అలానే ఉంచేయండి. తర్వాత కాసేపటికి ఇలాగా ఒక్కొక్క బాదుషా కూడా పైకి అనేది వచ్చేస్తాయండి. మనం కదపాల్సిన పని లేదు. అవే పైకి వచ్చేస్తాయి. మనకి పూరీలు ఎలా అయితే పొంగుతాయో అలానే పైకి పొంగుతాయండి. ఇవి చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది కదా లోపల ఎంత గుల్లగా వస్తున్నాయో. ఈ బాదుషాలని ఇలా వచ్చిన వెంటనే తీసేయకూడదండి. ఎందుకంటే లోపల కూడా ఉడకాలి కాబట్టి మనకు కాసేపు ఒక 5 నిమిషాలు అనేది పడుతుందండి వేగడానికి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకోండి. బాదుషా అనేది 2 వైపులా ఈవెన్గా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలోకి ఒక్కొక్కటిగా తీసుకుని వేసేసుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మన బాదుషాలన్నీ కూడా పాకంలో వేసుకోవాలండి. అలా అయితేనే మనకి పాకాన్ని పీల్చుకొని జ్యూసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. స్వీట్ షాప్లో అయితే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి పాకంలో దేవుతారండి. ఈ బాదుషాలని పాకంలో వేసేసి మనం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి
కొద్దిగానే వేసుకున్న తర్వాత మళ్ళీ రెండవ వైపు కూడా తిప్పుకుంటే మనకి పాకం అనేది పీల్చుకొని చాలా బాగుంటాయండి. ఇలా వేయించుకున్న అన్ని బాదుషాలను కూడా ఇలా పాకంలో వేసుకొని తర్వాత మళ్ళీ రెండవ వైపుకి తిప్పుకోండి. అలా అయితే మనకి పాకాన్ని పీల్చుకొని చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. రెండు వైపులా తిప్పుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని అలాగనే ఒక అరగంట వదిలేస్తే పాకం పీల్చుకొని జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ బాదుషా అనేది చేయడం చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ టేస్ట్ మాత్రం భలే ఉందండి. లోపల గుల్లగా సాఫ్ట్గా కరకరలాడితే చాలా బాగుంది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మీకు కావాలంటే మిగిలి ఉన్న పాకం అంతా కూడా బాదుషాల పైన వేసేసుకోండి. అలా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.